ఛానలుకి స్వాగతం. మేషరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే సంకేతాలు ఇవే. జాగ్రత్తగా గమనించండి, లేదంటే చాలా నష్టపోతారు. అయితే మేషరాశి వారు వారి జీవితంలో వారు ఆర్థికంగా పురోగతి సాధించబోయే ముందు, లక్ష్మీ కటాక్షం వారిని వరించబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా వారు అర్థం చేసుకోవాలి అతి త్వరలో వారు కోటీశ్వరులు కాబోతున్నారని. ఆ సంకేతాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, హిందువులు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి వస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. మిగతా రోజుల్లో కంటే శుక్రవారం పూట ఇంటిని మరింత పరిశుభ్రంగా ఉంచుతారు. ఆ రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిలా ముస్తాబై వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గు పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు. అలా చేయటమంటే లక్ష్మీదేవికి ఇష్టం అని చెబుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో తమ జీవితం మలుపు తిరుగుతుందని సంకేతాలు ముందుగానే తెలుస్తాయని అంటారు. అలాగే డబ్బు వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు తెలుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అందులో ఒకటి కోకిల కూత. కోకిల కూత వినటానికి చాలా బాగుంటుంది. కోకిల చేసే శబ్దం ధనానికి సూచికగా చెబుతుంటారు. కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం అశుభాలను గుర్తిస్తారు. ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుంది. అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుంది. మధ్యాహ్నం పూట కోకిల కూత వినిపించినా శుభం జరుగుతుంది. ఏదైనా పని మీద వెళ్లినప్పుడు కోకిల కూసిన శబ్దం వినిపిస్తే లాభాలు వస్తాయి. మామిడి చెట్టు మీద కూర్చొని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో నల్ల చీమలు తిరుగుతూ ఉంటే కనుక మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు మీ ఇంట్లో తిరిగితే కనుక అది శుభ సంకేతం. అక్షింతలు అనేవి శుభం కలగజేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అక్షింతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదతో ముడిపెడతారు. ఇక ఇంట్లో ఎర్రచీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతారు. అలాగే బల్లి పడితే కూడా మనం చిరాకు పడుతూ ఉంటాం, అశుభంగా భావిస్తాం. అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయి. శాస్త్రాల ప్రకారం కుడి చేతిపై పడి వెంటనే పైకి ఎక్కటానికి ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం. బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు. అలాగే చాలా మంది భయపడుతుంటారు, అసహ్యించుకుంటారు. ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందో అని చంపేందుకు ప్రయత్నిస్తారు. కానీ పాములు శుభసూచకమని చాలా మందికి తెలియదు. ఇంట్లో ఎప్పుడైనా 2 తలల పాము కనిపిస్తే అది చాలా శుభసూచకం. చూసిన వారి ఇంటికి వెళ్లటం వల్ల కూడా శుభం కలుగుతుంది. పాము కనిపిస్తే చంపకుండా బయటకు వెళ్లేందుకు మార్గం చూపించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి తలుపు తడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మీరు బయటికి వెళ్లేటప్పుడు ఎవరైనా రోడ్లు ఊడ్చేవారు కనిపిస్తే, అంటే ఉదయాన్నే మీరు బయటకు వెళ్లేటప్పుడు రోడ్లు ఊడవటం కనుక మీ కంటికి కనిపిస్తే అది చాలా శుభసూచకం. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవికి సంకేతం. ఈ విధంగా చీపురు ఎదురు రావటం అనేది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోయే ముందు ఈ సంకేతం మీకు కనిపిస్తుంది. అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో గుడ్లగూబ కనుక కనిపిస్తే అది చాలా శుభ సంకేతం. ఈ విధంగా కనిపిస్తే కనుక అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే మేషరాశి వారు బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా వీధి కుక్క శాకాహారాన్ని నోట్లో తీసుకుని వెళ్తున్నట్లుగా చూస్తే అది చాలా శుభ పరిణామం. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని, మీరు అతి త్వరలో కోటీశ్వరులు కాబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా ఇల్లును శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రత ఉన్న చోటికి లక్ష్మీదేవి అస్సలు అడుగు పెట్టదు. జ్యేష్ఠాదేవి మాత్రమే అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. చూశారు కదండి, మేషరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి కనిపించే సంకేతాలు ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.